విజయవాడ నగరం త్వరితగతిన ఒక పక్కన అమరావతి, మరో పక్కన ఔటర్ రింగ్ రోడ్లు, లోన అనేకమైన రోడ్లతో చాలా స్పీడ్గా అన్ని గ్రాంట్లు కానీ లేకపోతే వర్క్ కావాల్సిన నిధులు కానీ సమకూర్చుకుని విజయవాడ నగరం సుందర నగరంగా తీర్చిదిద్దడానికి ఈ రోజున పచ్చదనంతో కళకళలాడేటట్టు పర్యావరణ పరంగా ఉన్నతమైన పట్టణంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఆ విధానంలోనే రోడ్లన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజున విజయవాడలో ఎక్కడన్నా కానీ 35 కోట్ల రూపాయల రోడ్లు ఒక తూర్పు నియోజకవర్గంలోనే శాంక్షన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని 10 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేసే వర్క్లన్నీ కూడా స్పీడ్గా నడుస్తున్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నగరానికి ఇచ్చిన ప్రాముఖ్యత, విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో ఆ రోజున మొట్టమొదటిగా విడిపోయిన రాష్ట్రానికి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన సందర్భంలో 2014లో మొట్టమొదటిగా సభలో ఆయన అనౌన్స్ చేసిన విజయవాడ నగరం మన నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని నగరం. అందుకే దాన్ని అమరావతి నగరంగా గుంటూరు విజయవాడ మధ్యలో రైతుల యొక్క సహకారంతో వాళ్ళ యొక్క ఉన్నతమైన మనస్సు ఇచ్చిన 33,000 ఎకరాల్లో ఈ నిర్మాణాలు మొదలుపెట్టి దానికి గత పాలనలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన 5 సంవత్సరాలు గ్రహణం పట్టిన దానికి ఆ గ్రహణం ప్రజలే తొలగించారు. ఇవాళ 164 సీట్లతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది. ఇవాళ అమరావతి నగరంలో సుమారు 30,000 కోట్ల రూపాయలతో ఈ రోజున కేబినెట్ ఆమోదం పొందబోతాం. గతంలో ఎప్పుడు పోయినసారి 2014-19లో కేవలం 1,500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఆ రోజున 10,000 కోట్లు చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టి అనేకమైన నిర్మాణాలు చేపట్టారు. ఇవాళ 30,000 కోట్లు డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం మనకి అవకాశం ఇచ్చింది. 30,000 కోట్లతో చాలా స్పీడ్ గా త్వరితగతిన నిర్మాణాలు మొదలవబోతున్నాయి. కేవలం ఒక వారంలోపే ఆ నిర్మాణాలు మొదలవగానే ఒక కథలకు వచ్చి చుట్టుపక్కల అన్ని చోట్ల కూడా ఒక రకమైన రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ కానివ్వండి, లేకపోతే ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చురుకుగా ఈ అందరికీ భవన నిర్మాణ కార్మికులందరికీ ఉపాధి వచ్చే విధంగా, అదేవిధంగా చిన్న చిన్న కాంట్రాక్టులకి అవకాశాలు వచ్చే విధంగా మరలా మన ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అందరూ కూడా ప్రజలందరూ కూడా దాంట్లో భాగస్వాములై ముందుకు వెళ్ళబోతా ఉన్నారు. మంచి రోజులు రాబోతున్నాయి. ప్రజలు ఇచ్చిన ఈ సహకారంతో 124 సీట్లతో ఘనమైన విజయం సాధించిన కూటమి ప్రభుత్వ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఘనంగా మనం ముందుకు వెళ్ళబోతా ఉన్నాం.